తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ లేనంత కోపాన్ని చూపిస్తూ అల్లు అర్జున్ ని పరామర్శించినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చాలా కోపడ్డారు. నిజానికి కోపడాలి, నిజంగా అప్రిషియేట్ చేయాలి అట్లా కోపడినందుకు ఆయన ఆ పాయింట్ వరకు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో కొంప మునిగిపోయినట్టు అల్లు అర్జున్ విషయంలో అంత ఒక్కొక్కళ్ళు వెళ్ళి చిన్న దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వెళ్ళి అతన్ని పరామర్శించేసి అంత స్వతంత్ర పోరాటంలో అతను ఏం పాల్గొనలేదు. అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నా, ప్రభాస్ ఉన్నా, చిరంజీవి ఉన్నా, మహేష్ ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళు ఏమన్నా ఆ టైంకి వాళ్ళు తప్పు చేశారని కోర్టు నమ్మింది కాబట్టి రిమాండ్ చేసింది. ఈ తప్పు విషయంలో కొంత టైం తీసుకుని విచారిస్తే సరిపోతుంది, ఇప్పుడు రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని హైకోర్టు అనుకుంది కాబట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చింది, వచ్చాడు. ఏదో అసలు కైండ్ ఆఫ్ పిఆర్ మెంటాలిటీ, సింపతి మెంటాలిటీలు అనేవి ఇండస్ట్రీ జనాలు మానుకోవాలి. అవతల ఆల్రెడీ ఆ తల్లి చనిపోయి బిడ్డ అట్లా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇండస్ట్రీ ఆలోచిస్తే ఏదన్నా, ఇప్పుడు ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కదా మీరు వచ్చారు, మరి ఈ తెలుగు సినిమాకి సంబంధించే కదా సంధ్యా థియేటర్ లో ఎన్నో సినిమాలు ఆడుతున్నాయి, అక్కడ ఎన్నో కోట్ల మంది వచ్చి ఉంటారు కదా, ఓవర్ ద 20-25 years 40 years వచ్చి సంధ్యా థియేటర్, ఎన్నో కోట్ల మంది వచ్చి ఉంటారు కదా. వాళ్ళలో ఒక తల్లి ఇట్లా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ అన్నా రిలీజ్ చేసిందా తెలుగు సినిమా ఇండస్ట్రీ? మరి రిలీజ్ చేయాలి, దాని గురించి ఒక మాట మాట్లాడాల. శాంపేట్ జరిగిన రోజైనా ఇట్లా జరగడం చాలా దురదృష్టకరం, ఆ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు మేము కూడా అండగా ఉంటాము, అల్లు అర్జున్ తప్పలేదనంటే మాకు అనిపిస్తుంది అని ఒక స్టేట్మెంట్ అని ఇచ్చి ఉంటే డెఫినెట్లీ ఈ రోజు ఎవరికి అంత కోపం రాదు. అలాంటిది ఏది చేయకపోగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన రోజు ఇది అరెస్ట్ జరగడం బాధాకరం, అట్లా చేయకుండా ఉండాల్సింది, ప్రభుత్వం సరిగా ప్రవర్తించలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అయినా కానీ అల్లు అర్జున్ ఇట్లా డీల్ చేయకుండా ఉండాల్సింది ప్రభుత్వం అని ట్వీట్లు వేసుకుంటూ వచ్చారు, ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మరి కోపం రాదా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి ఎవరు సామాన్యుడు నాగే కోపం వస్తుంది, సీఎంకి ఎందుకు రాదు కోపం? రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు, అల్లు అర్జున్ తప్పు చేశాడో చేయలేదు అది వేరే విషయం, అది ఎంక్వైరీ తెలుస్తుంది, కోర్టులు తెలుస్తుంది అంటుంది, అది కాదు అసలు. అల్లు అర్జున్ తప్పు చేశాడు అందువల్ల స్టాంపేడ్ జరిగింది అది వేరే పాయింట్, దాని గురించి అనట్లేదు. జరిగినటువంటి సిచ్యువేషన్ లో తప్పు మంది ఉన్నా లేకపోయినా అక్కడ ఒక రకమైనటువంటి సాడ్ వే ఉన్నప్పుడు దాన్ని పిఆర్ గా మార్చుకోవడం అనేది అత్యంత దరిద్రగొట్టు మూర్ఖపు మెంటాలిటీ. అది అల్లు అర్జున్ మార్చుకున్నాడా, పవన్ కళ్యాణ్ మార్చుకున్నాడా అనేది కాదు మ్యాటర్, ఆ మెంటాలిటీ గురించి చెప్తున్నా, చాలా డేంజరస్ మెంటాలిటీ. ఆ పనికి మాల సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు కానీ పిఆర్ టీం ఎవరో కానీ అల్లు అర్జున్ పిఆర్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ దరిద్రగొట్టు సలహా వల్ల ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ వచ్చినాయి. అల్లు అర్జున్ కి అసలు డే 1 ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒక వీడియో రిలీజ్ చేశాడు, అది కూడా 48 hours తర్వాత ఎప్పుడో వచ్చింది ఆ వీడియో వచ్చింది, ఆ వీడియో జనాలు చూశారు. చూసిన తర్వాత అందులో కూడా ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కనపట్ల. ఆ హుడీ కూడా సినిమాకి సంబంధించిన హుడీ వేసుకొచ్చాడు. అది ఫూలిష్నెస్ అబ్బా, అది ఎవడేం వేసుకుంటే ఏంటి, కంప్లీట్ ఫూలిష్నెస్. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి తగ్గట్టుగానే ఎవరైనా చనిపోతే నార్త్ వాళ్ళు కొంతమంది ఎందుకు తెల్లబట్టలే వేసుకుని వెళ్తారు, మనం ఎలా పడితే వెళ్తాం కానీ ఎందుకు ఒక పీస్ అనే ఎన్వైరన్మెంట్ కోరుకుంటాం. అట్లాగే ఇక్కడ ఒక మర్డర్ లాంటిది, ఒక చావు చంపేశారు ఆవిడ్ని, అందరూ కాళ్ళ మీద పడి తొక్కి చంపేశారు, తెలియకుండానో తెలుసో ఒక హీరో కోసం ఎగబడు చంపేశారు. అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందనే విషయం తెలిసి నువ్వు రిలీజ్ చేయడమే వీడియో లేట్ గా రిలీజ్ చేస్తున్నావు, ఇంకా ఇలా హాస్పిటల్ పరామర్శించాలా, కుటుంబాన్ని పరామర్శించాలా, ఒక వీడియో వదులుతూ అక్కడ కూడా నీ హుడీ వేసుకుని సినిమా ప్రమోషన్ మరి నేను ప్రెస్ మీట్ లో ఎందుకు పెట్టలా, తోలు వచ్చేస్తారని పెట్టలా. ఆ తర్వాత కూడా ఏది ఇంకో ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అని వేసుకుని, ఇదంతా కూడా ప్యూర్ నార్సిజం మెంటాలిటీ లాగా అనిపిస్తుంది నాకు నాలంటి వాళ్ళకి పర్సనల్. ఇది ఎవరు చేశారు, అల్లు అర్జున్ అనేది కదా, ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ తీసుకోండి, ప్రభాస్ తీసుకోండి, ఎవరు ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపించినా జనాల్లో కాస్త తప్పు జరిగింది నీ వల్ల కదా పక్కన పెట్టు, ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, నీలో బాధ కనపట్ల. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వీడియో రిలీజ్ చేసేసిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, డబ్బులు ప్రకటించారు, సంతోషం, హైలీ అప్రిషియబుల్. ఆ కుటుంబంతో ఉండాలని ఆ బాబు హెల్త్ పరంగా చూసుకుంటున్నారు అల్లు అరవింద్, డెఫినెట్లీ అప్రిషియబుల్. కానీ వెంటనే ముంబైలో ఈ ప్రెస్ మీట్ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వెళ్ళిపోయారు, అక్కడ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఒక విషయం నేను కంప్లీట్ అల్లు అర్జున్ ఏం చేయట్లేదు, పాయింట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటిది మాత్రమే, ఒక వ్యక్తిది మాత్రమే లేదా ఒక వ్యవస్థది మాత్రమే తప్పు ఉందని మనం అనుకుంటాం చూసారా, అది చాలా రాంగ్ మెంటాలిటీ నా దృష్టిలో. అందరి తప్పులు ఉంటాయి. ఉదాహరణకి ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తప్పు అల్లు అర్జున్ పిఆర్ టీమ్ది. సెకండ్ ఫార్మోస్ట్ తప్పు కంట్రోల్ చేయలేకపోయినటువంటి పోలీసులది. థర్డ్ది సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ది, వ్యవహారం సరిగ్గా ముందు నుంచి చూసుకోకపోవడం వాళ్ళది. తర్వాత ఎవరిదో మీడియా పీపుల్ ఉన్నారు, అదే ఈ ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళ తప్పు. అలాగే ఈ సినిమాకి ఎంతమంది ఉంటారని తెలిసి కూడా వచ్చినటువంటి ఆ కుటుంబానికి కూడా తప్పు. సో అందరికీ కలిపి తప్పు ఉంటుంది. ప్రభుత్వం కూడా ఒక పక్క కంప్లీట్ గా అల్లు అర్జున్ మీద తోసేయాలన్నట్టుగా బిహేవ్ చేయడం కూడా వాళ్ళ తప్పు. ప్రభుత్వానికి కోపం రావడం, ఇండస్ట్రీ అంత ఎగబడిపోయి అల్లు అర్జున్ కోసం అంటే వరకు కోపడండి, కానీ కంప్లీట్ గా అల్లు అర్జున్ దే బ్లేమ్ అన్నట్టు, అల్లు అర్జున్ అననే మాటలు కూడా అన్నాడు అన్నట్టుగా మరీ రుద్దేశేలాగా చూపించడం కూడా చాలా రాంగ్ థింగ్ కళ్ళ కనిపిస్తుంది. సో ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పు ఉందనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎంతో కొంత తప్పు ఉండకుండా పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు రేవతి అనే వ్యక్తి చనిపోయారు, ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు,
వీళ్ళు కాకుండా ఎంతో మంది సఫకేషన్ లోనే అమ్మో మేము చచ్చిపోయామేమో అనే పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ రోజు స్టాంపేడ్ జరిగిన తర్వాత పబ్లిక్ టాక్ పెడితే మీకు చెప్తారు చాలా మంది. అందులో ఒక 40 మంది దాకా చెప్పారు ఆ వీడియోలో, నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను బాసు, అట్లా ఉన్నాను. సో ఈ మొత్తం వ్యవహారంలో కేవలం చావుకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళించిన కూడా అనేక మంది ఉన్నారు. అంటే సో ఇది పెద్ద ఇన్సిడెంట్. మన అదృష్టం వాడు ఒక్క చావుతోనే తప్పింది, ఎంతో మంది చనిపోవాల్సినటువంటి ఇన్సిడెంట్. సో ఇక్కడ కేవలం ఒక హీరోది మాత్రమే ఎందుకు ఉంటుంది, అందరిది కూడా తప్పు ఉంటుంది. ఈ విషయాలను వదిలేసి కంప్లీట్ గా హీరో మీద మాత్రమే బ్లేమ్ వేయడానికి, లేకపోతే ఈ ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ లోకి వస్తుంది కాబట్టి మిగతా విషయాలు పక్కకెళ్ళిపోతాయి కాబట్టి అతని మీదే కంప్లీట్ గా తోసేద్దాం అనేది, అంటే అందరూ కొంత తప్పులు చేశారు. ఇన్సిడెంట్ తర్వాత హీరో యొక్క పశ్చాత్తాప ధోరణి అతనిలో కొంచెం కూడా కనిపించకపోవడం, టీ షర్ట్లు వేసుకుని దాన్ని కూడా ఒక పబ్లిసిటీ లాగా పిఆర్ చేసుకోవడం, ఇంటికి వచ్చిన వాళ్ళు హగ్ చేసుకోవడం, ఇంటి నిండా సిగ్గులేని ఊరకొక్కలు లాంటి మీడియా ఇంటి ముందు కూడా అంత 200-300 మంది మైకులు కెమెరాలు పెట్టుకుని ఉన్నారంటే ఇక పని బొక్క లేదు. రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న దారుణాలను చూపించేటువంటి దమ్ము లేనటువంటి చేతకాని మీడియా కూర్చుని మైకులు వేసిన ఒక హీరో కోసం ఉందంటే అదంతా కూడా బాధేసింది మరి ఆబ్వియస్లీ. సో ఇంతమంది మీడియా, ఇంక్లూడింగ్ మీడియా, ఇంతమంది యొక్క తప్పు ఒక ఇన్సిడెంట్ సంబంధించి ఉన్నప్పుడు ఒకతని మీద తోచేయడం అనేది కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ అని మనం చూడొచ్చు. నిజంగా అంత సీన్ ఉంటే రేవంత్ రెడ్డి అయినా సరే లగచర్ల ఘటన జరిగింది, దాని గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? ఆ అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి అంతా కూడా. మరి దాని గురించి ఎందుకు అడగలేదు ఆయన? ఈయన ఎందుకు మాట్లాడరు దాని గురించి? ఈయన తీసుకొచ్చి మాట్లాడచ్చు, సీఎం ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు తమను తాము చంపేస్తున్నారు, బలవన్మరణానికి పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఈ ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో ఫీమేల్స్ కి, దాని తర్వాత చాలా మంది చనిపోయారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? శైలజ అనేసి ఒక ట్రైబల్ పాప, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఏదో డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పాప ఫుడ్ పాయిజనింగ్ గా చనిపోయింది. ఆ పిల్ల గురించి ఎందుకు మాట్లాడరు మరి అసెంబ్లీలో? అది మరణం కాదా? పాము కాటుకు గురై రీసెంట్ గా గురుకులాల్లో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. గురుకులం రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడారు? హైడ్రా వల్ల మూసీ నది ఒక ఎక్స్పాన్షన్ వల్ల ఎన్నో జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసి పడినాయి. ఈ రోజుకి రోడ్ల మీద ఉన్నారు చాలా మంది, ఎవరెవరు తెలిసిన వాళ్ళు తలదాచుకుంటూ ఉన్నారు. హైడ్రాకి సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత తప్పుల్ని కవర్ చేసుకునే తత్వం అయితే ప్రభుత్వాన్ని, అల్లు అర్జున్ది పశ్చాత్తాప ధోరణి అతను ఎక్కడ కూడా కనిపించుకోవడం, ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకళ్ళు మాత్రమే తప్పుపట్టి ఒకళ్ళు మాత్రమే మనం కన్ఫర్మ్ గా చేయడం. అండ్ పైగా అల్లు అరవింద్ మావాడు సైలెంట్ గా ఉంటాడు, లాన్ లో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడంటే డెఫినెట్లీ మరి దురదృష్టకరం సంఘటన జరిగినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. కానీ ఆ మాట అనే ముందు ఆలోచించుకోవాల్సిందంటే ముంబై ప్రెస్ మీట్కి వెళ్ళారు అరెస్ట్ ముందు. సో అరెస్ట్ తర్వాత ఈయన సైలెంట్ గా ఉన్నారు తప్ప అరెస్ట్ ముందు ఆయన సైలెంట్ గా లేరు. అండ్ ఇంకొకటి, థియేటర్ లో నేను సినిమా చూడగానే, సినిమా కొద్దిసేపు ఉన్నాను నేను, మా వైఫ్ గానీ టీం గానీ, సినిమా కొద్దిసేపు చూసాం వెంటనే వెళ్ళిపోయి ఉన్నారు. అసలు స్పష్టంగా అల్లు అర్జున్ పచ్చబద్ధం ఇది. అల్లు అర్జున్ జాతర సీక్వెన్స్ చూస్తున్నటువంటి వీడియో ఇంటర్నెట్ లో ఉంది సంధ్య థియేటర్ లో. Day 1 ఆ రోజు నైట్ మిడ్-నైట్ ప్రీమియర్ షోది క్లియర్ కట్ గా వీడియో ఉంది సంధ్య థియేటర్ లో. జాతర సీక్వెన్స్ సినిమా స్టార్టింగ్ లో వచ్చిందా? సినిమా కొద్దిసేపు చూసి వెళ్ళిపోయినా అన్నారు ఆయన. సెకండ్ హాఫ్ లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత వచ్చింది జాతర సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఆయన చూస్తున్నటువంటి వీడియో ఉంది ఆల్రెడీ, అది ట్విట్టర్ లో ఉంది, మీరు కూడా చూడండి కనిపిస్తుంది. అసలు ఎట్లా చెప్తారు అంత ఈజీగా అబద్ధాలు? అర్థం కాదు జనాలు. సో ఓవరాల్ గా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మిగతా విషయాల్ని కవర్ చేయడానికో, లేకపోతే ఇండస్ట్రీ మీద కోపంతోనో, లేకపోతే ఈ విషయంలో మేమే కరెక్ట్ ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ బీభత్సమైనటువంటి ఎలిగేషన్ వేస్తుంది అల్లు అర్జున్ మీద. అది ఆయన తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టారు, బాధపడ్డారు. ఇంకో పక్క వచ్చేసి ఏదైతే అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి ఆ పశ్చాత్తాప ధోరణి లేకుండా ఉంది, అది క్లియర్ కట్ గా లేకుండానే ఉంది. అతనికి ఫస్ట్ నుంచి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏ రకమైన పశ్చాత్తాప ధోరణి కూడా కనిపించలేదు. ఆ కుటుంబానికి హెల్ప్ చేయడంలో హైలీ ఆయన అప్రిషియేట్ చేస్తున్నా, ఆ కైండ్ ఆఫ్ పశ్చాత్తాపం అయితే ఆయనలో ఏ మూలన కూడా కనపడలేదు, అందులో అయితే క్వశ్చనే లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా ప్రభుత్వము అరెస్ట్ పరంగా, అసెంబ్లీ పరంగా కూడా తీవ్రమైనటువంటి ఎలిగేషన్ వేసినప్పుడు మాత్రం తన మీదకి ఇట్లా ఎందుకు వస్తుంది అనేటువంటి పశ్చాత్తాపం ఇక్కడ కనిపించింది. అది ఇక్కడ కూడా అదే కనిపించింది తప్ప పిల్లాడి గురించి కానీ ఇంకోటి కానీ ఫైనల్ గా నా కొడుకు ఎంతో అతను కూడా అంతే అన్నాడు. ఆ మాటలు నిజంగా మెచ్చుకోవాలి అంతే తప్ప. సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ లో నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.